హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోని లాస్ట్ కాన్ఫిగరేషన్ అయితే మనం చెక్ చేస్తున్నాము. అది ఆ కాన్ఫిగరేషన్ ఏంటంటే అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ప్రీవియస్ క్లాస్లో మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాని ఇది మనం క్రియేట్ చేసాము. దీన్ని మనం ఇప్పుడు OB38 అనే టీ కోడ్ ఉపయోగించి కంపెనీ కోడ్కి అసైన్ చేయాలన్నమాట. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం OB38 టీ కోడ్ OB38 ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు అసైన్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే నేను పొజిషన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మన యొక్క కంపెనీ కోడ్ ఇస్తున్నాను, KS66. కంటిన్యూ చేస్తున్నాను. అలాగే ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ అనేది ఇవ్వాలన్నమాట. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం ప్రీవియస్ క్లాస్లో మనం క్రియేట్ చేసాం కదా, దాన్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చి సేవ్ చేస్తే అది అసైన్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను డ్రాప్ డౌన్ చేసి తీసుకుంటున్నాను. ఫైండ్ పైన క్లిక్ చేస్తున్నాను. మన కంపెనీ కూడా ఇస్తున్నాను నేను. ఎందుకు నాకు నేను క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏమి ఇచ్చానో నాకు గుర్తులేదు, అందుకని నేను కంపెనీ కోడ్ ఇచ్చి ఫైండ్ చేస్తున్నాను. అదిగోండి, లాస్ట్లో కంపెనీ కోడ్ ఇవ్వటం వల్ల నాకు అదే ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట. నేను ఇది కంట్రోల్ ఏరియా ఏమి ఇచ్చానో గుర్తులేకపోతే కంపెనీ కోడ్ ఎంటర్ చేసి నేను ఎంటర్ ప్రెస్ చేశాను. అప్పుడు మనకు ఆటోమేటిక్గా క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది వచ్చిందనమాట. ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఇప్పుడు సేవ్. ఇదిగోండి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది వచ్చింది. ఇక్కడ నేను న్యూ రిక్వెస్ట్ అనేది జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేసామంటే అసైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా టు కంపెనీ కోడ్ ఇచ్చి మన కంపెనీ కోడ్ ఇస్తున్నాను నేను లాస్ట్లో, KS66. సేవ్ అండ్ కంటిన్యూ. ఇదిగోండి, డేటా వాస్ సేవ్డ్. ఇలా రావాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ COCD అంటే మన కంపెనీ కోడ్ అనమాట. COCD అంటే కంపెనీ కోడ్. ఇదిగోండి, వేరే వాళ్ళు ఎవరెవరో చేసుకున్నారు ప్రాక్టీస్, ఆ యొక్క వాళ్ళ కంపెనీ కోడ్లు అన్నీ వచ్చినాయి. మనదైతే మాత్రం ఫస్ట్ది అనమాట. అదిగోండి, నేను సెలెక్ట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, మన కంపెనీ నేము KSR గ్రానైట్స్ లిమిటెడ్, సిటీ హైదరాబాద్. మనం లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసినటువంటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా KS6C అనమాట. అంటే కంపెనీ కోడ్లోని 3 లెటర్లు తీసుకున్నాను. C అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని నేను అది తీసుకున్నాను అనమాట. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు నచ్చిన నెంబర్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఆల్ఫా న్యూమరిక్ ఏదైనా సరే మీకు నచ్చినట్టుగా మీరు ఇవ్వచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కనుక తెలుగులో SAP నేర్చుకుందాము, FICO అనేది తెలుగులో నేర్చుకుందామని అనుకుంటే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నేను మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇంకా ఈజీగా ఇంకా సింపుల్గా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే. అలాగే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనకి అన్ని క్లాసులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. 9 కాన్ఫిగరేషన్స్ మనం చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాన్సెప్ట్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయితే మొత్తం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఆన్లైన్ క్లాసుల కోసం జాయిన్ అవుదాము అని అనుకుంటే కనుక నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కనుక వాట్సాప్ కూడా చేయొచ్చు. ఇది నా నెంబరు. ఇది ఫ్రెండ్స్, ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆన్లైన్ క్లాసులకి అయితే జాయిన్ అవ్వచ్చు. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అంతా కూడా, నెమ్మదిగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇది ఫ్రెండ్స్, ఓకే అండి, బాయ్.